ప్రేక్షకులకు నమస్కారం. కొలగూరి 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. ప్రపంచాన్ని వణికిస్తున్న ఏకైక అంశం ఇప్పుడు అమెరికా-ఇరాన్ యుద్ధం. ఫిబ్రవరి 28, 2026న అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం భీకరమైన వైమానిక దాడులు చేశాయి. ఈ దారుణ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు చాలామంది టాప్ కమాండర్లు అంతమయ్యారు. ఇది ప్రపంచ దేశాలను ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. కాని ఇరాన్ ఊరుకోలేదు. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా అమెరికా మరియు ఇజ్రాయెల్లకు గట్టి బుద్ధి చెప్పాలని డిసైడయ్యింది. వెంటనే మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్లపై, ఇజ్రాయెల్పై, అలాగే యుఏఈ, బహ్రెయిన్, కువైట్ లాంటి దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలపై వందల కొద్దీ క్షిపణులు మరియు డ్రోన్లతో విరుచుకుపడింది. టెల్ అవీవ్లో భవనాలు తగలబడ్డాయి. దుబాయ్, దోహాలలో కూడా పేలుళ్లు వినిపించాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను గట్టిగా సమర్థిస్తున్నారు. ఇది రెజీమ్ చేంజ్ కోసం చేస్తున్న యుద్ధం. త్వరలోనే ఈ ఆపరేషన్ పూర్తవుతుంది అని ట్రంప్ ప్రకటించారు. కాని ఇరాన్ జాతీయ భద్రతా మండలి మాత్రం అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు, ప్రతీకారం తీర్చుకుంటాం అని తేల్చి చెప్పింది. ఒకవైపు అమెరికా సైన్యం, మరోవైపు రగిలిపోతున్న ఇరాన్. ఈ యుద్ధం వల్ల క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచ దేశాలు భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. అసలు ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? ప్రపంచ శాంతి ఆవిరైపోతుందా? ఈ పరిణామాలపై మీ అభిప్రాయమేంటంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలగూరి 24/7 న్యూస్ టీవీ.